హోటల్ బయట మెరిసే బోర్డ్ అట్రాక్టివ్ ఇంటీరియర్ కనిపిస్తే సరిపోతుందా? లోపల కిచెన్ ఎంత పరిశుభ్రంగా ఉంది? ఇలాంటి ప్రశ్నలకు ఇకపై వినియోగదారులకు స్పష్టమైన సమాధానం దొరకనుంది. సైబరాబాద్ పరిధిలోని రెస్టారెంట్లు, కేఫ్లు, ఫుడ్ అవుట్లెట్లను తనిఖీలు చేస్తున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు హైజీన్ రేటింగ్ ఇస్తున్నారు. ఈ రేటింగ్తో ప్రజలకు ఏం లాభం? లెట్స్ వాచ్ ది స్టోరీ. సైబరాబాద్లో రెస్టారెంట్లు, హోటళ్లు, కేఫ్ల పరిశుభ్రతపై ఇకపై కొత్త రేటింగ్ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసే తనిఖీల్లో కేవలం ఉల్లంఘనల జాబితాను మాత్రమే వెల్లడించేవారు. కానీ ఇక నుంచి ఆహార భద్రతా ప్రమాణాలు ఎంత మేరకు పాటిస్తున్నారనే దానిపై హైజీన్ రేటింగ్ ఇస్తున్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు రెస్టారెంట్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచడమే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. సైబరాబాద్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈసారి తనిఖీల్లో కేవలం లోపాలను గుర్తించడం మాత్రమే కాకుండా ప్రతి సంస్థకు హైజీన్ స్కోర్ కేటాయించే విధానాన్ని ప్రారంభించింది సీఎంసీ. ఈ రేటింగ్లో కిచెన్ పరిశుభ్రత, డైనింగ్ హాల్ నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వ విధానం, పురుగుల నియంత్రణ చర్యలు, వ్యర్థాల నిర్వహణ, పనిచేసే సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార పదార్థాల లేబులింగ్, తాగునీటి లభ్యత వంటి అనేక అంశాలను పరిశీలిస్తారు. ప్రతి విభాగానికి మార్కులు కేటాయించి వాటిని పర్సంటేజ్ రూపంలో మార్చి ఫైనల్ హైజీన్ స్కోర్ను ప్రకటిస్తారు. కొత్త విధానం ప్రకారం 90% పైగా స్కోరు సాధించిన సంస్థలకు గుడ్ కేటగిరీ రేటింగ్ లభిస్తుంది. 50 నుంచి 90% మధ్య స్కోరు వచ్చిన సంస్థలకు మెరుగుదల నోటీసులు జారీ చేస్తారు. 50% కంటే తక్కువ స్కోరు వచ్చిన సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి లోపాల సవరణకు గడువు ఇస్తారు. ఇటీవల తనిఖీల్లో అనేక ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని చోట్ల పురుగుల సమస్య, ఆహార పదార్థాల తప్పుడు నిల్వ, డంపింగ్ డస్ట్బిన్లు, ఎక్స్పైరీ డేట్ల లేని ప్రొడక్ట్లు, అపరిశుభ్రమైన కిచెన్లు, సిబ్బంది సరైన రక్షణ పరికరాలు ధరించకపోవడం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. ఇలాంటి అంశాలే రేటింగ్పై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి. వినియోగదారుల దృష్టిలో ఈ హైజీన్ రేటింగ్ కీలకంగా మారనుంది. ఇన్ని రోజుల పాటు గూగుల్ రేటింగ్ ద్వారా ఏ రెస్టారెంట్ ఎలా ఉందో తెలుసుకున్న కస్టమర్లు ఇక నుంచి సైబరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులిచ్చే రేటింగ్ను కూడా ఫాలో అవనున్నారు. అధికారులిచ్చే రేటింగ్ ద్వారా రెస్టారెంట్ ఎంత పరిశుభ్రంగా ఉందో ప్రజలు ముందుగానే తెలుసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చే సంస్థలకు ఇది గుర్తింపు కాగా, నిబంధనలు పాటించని సంస్థలకు హెచ్చరికగా మారనుంది. మొత్తంగా నగర ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించడమే ఈ హైజీన్ రేటింగ్ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు అధికారులు. రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, పరిశుభ్రమైన ఆహారం కూడా ప్రజల హక్కే. ఇప్పుడు ఆ హక్కుకు హైజీన్ రేటింగ్ రూపంలో ఒక కొత్త కొలమానం రానుంది. ఇకపై కస్టమర్లను ఆకట్టుకునేది కేవలం మెనూ కాదు, కిచెన్లో పాటించే పరిశుభ్రత కూడా. మంచి రేటింగ్ కోసం హోటళ్లు పోటీ పడతాయా, లేక తనిఖీల్లో బయటపడిన లోపాలే కొనసాగుతాయా అన్నది రానున్న రోజుల్లో తేలనుంది. ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఇక పరిశుభ్రత కూడా హోటళ్లకు ప్రతిష్టాత్మక అంశంగా మారబోతోంది.